99 TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన పాలక మండలి సమావేశం అత్యంత కీలక నిర్ణయాలతో ముగిసింది. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం ప్రతిపాదించిన 26 ప్రధాన అంశాలకు పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భక్తుల సౌకర్యార్థం తన సొంత నిధులతో బాలాలయ స్థలంలో సుమారుగా 9,87,00,000 రూపాయలతో నిత్య కళ్యాణ మండపం, అలాగే రాయగిరి వద్ద 3,67,00,000లతో నూతన ఆర్చ్ నిర్మాణం చేపట్టనున్నట్లుగా పాలక మండలి చైర్మన్ సత్యనారాయణ ప్రకటించారు. మరొకవైపు ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ యాదాద్రి కొండపైన 84 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక ఎలక్ట్రికల్ శంకు చక్ర నామాల నిర్మాణ పనులను చేపట్టనున్నారు. నేను అది చైర్మన్గా నేను కట్టిస్తాను చెప్పి ఒప్పుకున్నాను. దీంతో పాటు ఏంటంటే నేను ఒప్పుకున్నది ఒకటి, అక్కడ మన ఆర్చ్ ఏదైతే మన రాయదుర్గం దగ్గర ఆర్చ్ ఏదైతే ఉందో దాని కూడా ఏంటంటే 3.67 crores ఎంతలో ఉంది. దాని కూడా ఈ రెండు నేను పర్సనల్గా నేను కట్టిస్తాను చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే వేద పాఠశాల ఏంటంటే మోడల్ గోశాల దేవస్థాన పరిసరాల్లో పేద పాఠశాలలు నిర్మించాలని డిసిషన్ తీసుకున్నాము. దాన్ని కూడా ముందుకెళ్తాం. ఇక్కడ అన్నప్రసాదం అంటే ఈరోజు ఏంటంటే 1,500 people అన్నప్రసాదం జరుగుతుంది. ఇక్కడ దాన్ని రోజు భక్తులు అంతా పెరుగుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఫస్ట్ ఫేజ్లో 1,500 నుంచి 2,000 వరకు అంటే 500 మంది పెంచుతున్నాం అని డిసిషన్ తీసుకున్నాం. ఫ్యూచర్లో ఏంటంటే ఫర్దర్ ఇంకా మనము ఎంతమంది చూసి కూడా 2,000 నుంచి కూడా స్లోగా పెంచుతాం, నెంబర్ పెంచుతున్నాం. రిపోర్ట్ కూడా ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే 1-2 years లోపల ఏంటంటే ఎవరైతే అన్నప్రసాదం అవసరం టెంపుల్ పరిసరాలు దర్శించుకున్న తర్వాత అందరూ కూడా చేయాలనే డిస్కషన్ వచ్చింది. కాబట్టి నేను అది చైర్మన్గా 99 TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.